హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో జోసా కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒక రౌండ్ అలాట్మెంట్స్ కూడా వచ్చేసాయి. సో రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అనేది మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. సీట్ రాని వాళ్ళు కూడా ఏం చేయాలి అనేది మాట్లాడుకున్నాము. సో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే మీకు ఒకసారి స్కెడ్యూల్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి రౌండ్ 1 18th. ఓకే, ఈ 18th రోజు మనకి లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడానికి, అదేవిధంగా ఫీజ్ పేమెంట్ చేయడానికి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి అండ్ రెస్పాన్స్ బై క్యాండిడేట్ టు క్వెరీస్. మీకు ఆల్రెడీ మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేసి అంటే ఫ్రీజు, ఫ్లోటు, స్లైడు ఆప్షన్స్ తీసుకొని ఆ తర్వాత పేమెంట్ చేయడము, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడము, ఇవన్నీ చేసిన తర్వాత మీకేమైనా క్వెరీస్ వస్తే ఈ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్కి సంబంధించిన క్వెరీస్ వస్తాయి. ఒకవేళ వస్తే అందరికీ కాదు, ఏదైనా ప్రాబ్లం ఉంటేనే వస్తాయి అన్నమాట. సో అలా ఎవరికైనా వస్తే వాటన్నిటిని కూడా మీరు ఆన్సర్ చేయాలన్నమాట. ఆ క్వెరీస్ అన్నిటికి కూడా రెస్పాన్స్ ఇవ్వాలి. సో మీరు ఈ సీట్ రిజర్వ్ చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. సో ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా చేయాలి. మనం ఏమేం చేయాలనేది ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. ఏమైనా క్లారిటీ కావాలంటే మీరు ప్రీవియస్ వీడియో ఒకటి మనది చూడండి. సో రౌండ్ 1 సీట్ అలాట్ అయిన తర్వాత ఏం చేయాలి అనే దాని మీద మనం వీడియో చేసాము. నెక్స్ట్ మనకి ఈరోజు ఎప్పటి వరకు ఉంది టైం అని అంటే ఈవినింగ్ 5 o'clock వరకు ఉంది. ఇక్కడ చూడండి, ఈవినింగ్ 5. ఓకే, సో లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ రౌండ్ 1 దీనికి మనకి 5 గంటల వరకు అయితే టైం ఉంది. ఆ తర్వాత మనకి ఏంటి అని అంటే రెజల్యూషన్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇష్యూస్, మీకు ఫీ పే చేసినప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి మీకు ఎప్పుడు 19th రోజు ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఇచ్చారనమాట. దాని తర్వాత లాస్ట్ డే టు రెస్పాండ్ టు క్వెరీ. ఈ క్వెరీస్ ఏమైనా వచ్చినట్లయితే ఇందాక చెప్పాను కదా, ఆ క్వెరీస్ అన్నిటికీ రెస్పాన్స్ ఇవ్వడానికి మీకు 20వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారనమాట. సో జాగ్రత్తగా మీరు చూసుకోండి, మీకు ఏమైనా క్వెరీస్ వచ్చాయా లేదా. ఫస్ట్ అయితే మీరు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల కంపల్సరీ మీరు ఫ్రీజు, ఫ్లోటు ఆప్షన్స్ ఏమైనా తీసుకోవాలి. అదేవిధంగా ఫీ పేమెంట్ చేయాలి అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇది మీకు అక్కడ అన్ని క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ స్టెప్స్ కంప్లీట్ చేశారు, ఇంకా ఇన్కంప్లీట్ ఏమున్నాయి అనేది కనిపిస్తుంటాయి. కాబట్టి మీరు లాగిన్ చేసి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్గా. సో ఇది మనకి ఇప్పుడున్న అప్డేటు. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, మనకి అసలు ఈ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో మనకి మొన్న సీట్ అలాట్మెంట్ అంతా కూడా జరిగింది కదా, దానికి సంబంధించి ఐఐటి హైదరాబాద్లో 1000 లోపు ర్యాంకర్స్లో 74 మంది చేరారు అని చెప్పేసి మనకి న్యూస్ అయితే వచ్చింది. సో గత ఏడాది 41 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. ఎందుకు 41 అని అంటే, మనకి ఎక్కువగా ఈ ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ఇట్లాంటి వాటికి, ఐఐటి మెడ్రాస్ వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు అనమాట ఈ టాపర్స్ అంతా కూడా. సో ఇప్పుడు మనకి ఐఐటి హైదరాబాద్కి కూడా మంచి రెప్యుటేషను, మంచి ఫేమ్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి అంటే అక్కడ ఉండే ప్రొఫెసర్స్ కానీ, అక్కడ జరిగే యాక్టివిటీస్ లైక్ రీసెర్చ్ మీద, ఇట్లాంటి వాటి మీద, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో దానివల్ల ఐఐటి హైదరాబాద్కి కూడా చాలామంది ప్రయారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించే ఇక్కడ మనకి 74 మంది ఈ రౌండ్లో జాయిన్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇక్కడ స్టార్టప్లు, తర్వాత రీసెర్చ్ ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. సో ఐఐటిహెచ్లో 1000 లోపు ర్యాంకర్ల చేరిక ఇప్పుడు ఏ విధంగా ఉందనేది మనకి 2019 నుంచి ఇక్కడ ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. చూడండి, 19లో 28 మంది మాత్రమే, అంటే 1000 ర్యాంక్ లోపల ఉన్న వాళ్ళు ఒక 28 మంది మాత్రమే జాయిన్ అయితే, 22లో 40 మెంబర్స్ జాయిన్ అయ్యారు. తర్వాత 23లో 38 మంది మాత్రమే. దెన్ 24లో 41 మెంబర్స్ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఈసారి తీసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ వరకే 2025 ఇయర్లో 74 మంది అత్యధికంగా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. సో ఐఐటి 2024లో ఐఐటిలో ర్యాంకర్ల చేరిక ఈ విధంగా ఉంది. గత సంవత్సరం తొలి 1000 ర్యాంకర్లో అత్యధికంగా ఐఐటి బాంబేలో 246 మంది జాయిన్ అయ్యారనమాట. సో చూడండి, నేను చెప్పాను కదా ఐఐటి బాంబే, తర్వాత ఐఐటి ఢిల్లీలో 204 మంది, ఐఐటి మెడ్రాస్లో 128 మంది, కాన్పూర్ 117 మంది, ఖరగ్పూర్ 82 మంది, గౌహటి 89 మెంబర్స్, రూర్కీ 55, హైదరాబాద్ 41. ఇదంతా కూడా 2024. సో వారణాసిలో 23 మంది, ఇందోర్లో 5, గాంధీనగర్లో 1 ప్రవేశాలు పొందారు. సో 1000 లోపు ర్యాంకు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ ఐఐటీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి, మీరు 1000 లోపల ఉన్నట్లయితే మీరు కూడా ఏదో ఒక దాంట్లో జాయిన్ అయి ఉంటారు కదా. సో మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారు అనేది మన వీడియో కింద కామెంట్స్లో రాయండి.
మిగిలిన మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుస్తుంది కదా. సో ఇలాంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారంటే అందరికీ హ్యాపీ అనమాట. సో ఇదే అండి మనకి ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. అయితే ఈరోజు లాస్ట్ డేట్ అనేది మాత్రం మర్చిపోకండి దయచేసి. సో ఇంకా మనకి నెక్స్ట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంది అని అంటే 21వ తారీఖు ఉంది. 21st రోజు ఈవినింగ్ 5 o'clockకి మనకి సెకండ్ రౌండ్ అలాట్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అప్పటి వరకు మీరు ఇప్పుడు సీట్ రాని వాళ్ళంతా కూడా సెకండ్ రౌండ్ సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేయాలి అనమాట. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.